విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీల దీక్ష విరమణలతో కిటకిటలాడుతుంది. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో మారుమోగుతుంది. దీక్షా విరమణాల్లో భాగంగా 4వ రోజు దుర్గమ్మ దర్శనం కోసం భవానీలు పోటెత్తారు. దీంతో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రాంతం ఎరుపుమయంగా మారింది. గత 3 రోజుల్లో 3 లక్షల మంది భవానీలు దుర్గమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నేడు దుర్గమ్మ దర్శనార్థం వేలాదిగా భవానీలు తరలిరానున్నారు. ఇరుముడి శిరస్సు ధరించి దుర్గమ్మను దర్శించుకొని గురు భవానీల సమక్షంలో మాల విరమణ గావిస్తున్నారు. భవానీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై తాజా పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, విజయవాడ ఇంద్రకీలాద్రిలో భవానీల దీక్ష విరమణ ఎలా కొనసాగుతుంది? ఎస్ పావని, విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో భవానీ దీక్షా వీరలు 4వ రోజుకు చేరుకున్నాయి. 4వ రోజు ఆదివారం కావడంతో ఆలయం మొత్తం కూడా ఎరుపు రంగు పులుముకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఎర్రటి వస్త్రాలలో అమ్మవారి దీక్ష విరమణ, అంటే ఎర్రటి వస్త్రాలలో భవానీ మాలలు వేసుకొని ఆ మాల విరమణ చేయడానికైతే లక్షలాది మంది భవానీలు సుదూర ప్రాంతాల నుండి, వివిధ జిల్లాల నుండి, దేశవ్యాప్తంగా కూడా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. జై దుర్గా జై జై దుర్గా అనే నినాదాలతో కూడా ఇంద్రకీలాద్రి మొత్తం మారుమోగుతుంది. 4వ రోజు దుర్గమ్మని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున, అంటే పోటెత్తున భవానీలు ఉన్నారు. ముఖ్యంగా భవానీలు చూసుకుంటే వారికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు అంతే పటిష్టంగా చేశారు. ఆ భవానీలు సుదూర ప్రాంతాల నుండి పవిత్రమైన మాల, అంటే పవిత్రమైన ఇరుముని తల మీద పెట్టుకొని దానికి సంబంధించిన మాల, భవానీ మాల వేసుకొని ఎంతో నియమ నిష్టలతో అయితే అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. చాలా మంది వైజాగ్, శ్రీకాకుళం, ధర్మవరం నుండి, అంటే సుదూర ప్రాంతాల నుండి కూడా కాలినడకన విజయవాడ కొండకు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. 4 రోజుల నుండి నడిచి, వారం నుండి నడుస్తూ కూడా ఈ రోజుకి చేరుకున్నారు. ఈ రోజు ఆదివారం కావడంతో 4వ రోజు, రేపు అంటే చివరి రోజు కాబట్టి ఈ రోజు రేపు ఇంతే పెద్ద ఎత్తున భవానీలు కూడా వస్తారని కూడా అంచనా వేశారు. మొత్తం మీద 3 రోజులు చూసుకుంటే రోజుకు 1,00,000 మంది చొప్పున 3 రోజులు 3 లక్షల మందికి పైగానే భవానీలు వచ్చారు. ఇరుముడిని శిరస్సు మీద ధరించి దుర్గమ్మను దర్శించుకునే గురు భవానీల సమక్షంలో అయితే వీరు మాల విరమణ చేస్తారు. మొత్తం మీద గురు భవానీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన భవనం కట్టారు. ఆ భవనంలో గురు భవానీలు ప్రతి ఒక్క, అంటే జల్లెడ పెట్టిన స్టాల్స్ ఉన్నాయి. దాని దగ్గర అయితే గురు భవానీలు ఉన్నారు. గురు భవానీలు ఇచ్చే మాలా విరమణ జరుగుతుంది. తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి పైకి వెళ్తున్నారు. గిరి ప్రదక్షిణ ఇదంతా కూడా సజావుగా సాగుతుంది పావని. ముఖ్యంగా భవానీలకి మార్గం చూపించడానికి కూడా ప్రత్యేకమైన హెల్ప్ డెస్క్లను కూడా పెట్టారు. ఎవరికైనా దారి తెలియకపోతే కొండ చుట్టూ తిరగాల్సిన, అంటే గిరి ప్రదక్షిణకు సంబంధించి కానీ, గిరి ప్రదక్షిణ తర్వాత అమ్మవారి దర్శనానికి కూడా కొండ చుట్టూ తిరగడానికి అన్నిటికి కూడా వాలంటీర్స్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు పావని. ముఖ్యంగా భవానీ వైద్య శిబిరాలు అనేవి ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరికి అస్వస్థతకు గురైనా కూడా వైద్య శిబిరాలు అందుబాటులో ఉంటున్నాయి. అంటే ఘాట్ రోడ్ నుండి పైన కొండ వరకు కాకుండా వినాయకుడి గుడి దగ్గర నుండి కొండపైకి దాకా ప్రతి 10 అడుగుల దూరానికి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, అంగన్వాడీ వర్కర్స్కే ట్యాగులు, అంటే చిన్నపిల్లలు తప్పిపోకుండా ట్యాగులు అనేవి చేతికి వేయడం చేస్తున్నారు. చిన్నపిల్లలు ఇంత క్రౌడ్ లో, అంటే లక్షల మంది వచ్చే దేవస్థానానికి చిన్నపిల్లలు తప్పిపోయే నేపథ్యంలో వాళ్ళకి చేతికి ట్యాగ్ అనేది వేస్తున్నారు. ఆ ట్యాగ్ వల్ల ఒకవేళ వారు తప్పిపోయినా కూడా వారు వెంటనే కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 5,000 మంది పోలీసులు బందోబస్తును కూడా ఆలయ ప్రాంగణం మొత్తం పెట్టారు. వినాయకుడి గుడి దగ్గర నుండి కనకదుర్గా నగర్, ఘాట్ రోడ్ అంతే రద్దీగా ఉంది పావని. ముఖ్యంగా రోడ్లు చూసుకుంటే వాహనదారుల్ని, చోదకుల్ని కూడా ఆపేస్తారు. ఎందుకంటే భవానీలకు ఇబ్బంది కలిగే ఏ పనిని కూడా దేవస్థానం చేయట్లేదు. భవానీలకు ఇబ్బంది కలగకుండా ఆ వాహనదారులు తీసుకురావడానికి కూడా లేదని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రసాదాలకు సంబంధించి, అన్నదానానికి సంబంధించి నిత్య అన్నదానం చేస్తున్నారు. భవానీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే భవనం ఉందో గురు భవానీల దగ్గర, అక్కడే నిత్యాన్నదానం కూడా చేస్తున్నారు. నిత్యాన్నదానానికి భవానీలు అంటే ఇబ్బంది పడకుండా క్యూ లైన్ లో వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. నిత్యాన్నదానం చేస్తున్నారు. అలాగే ప్రసాదాలు, భవానీ మాల ధరించిన వారికి ఉచిత లడ్డు ప్రసాదాన్ని కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకోవడానికి దాదాపు కింద నుండి కొండపై
దాకా 10 కిలోమీటర్లు భవానీలు నడిచే నేపథ్యంలో వారికి కావాల్సిన నిత్యావసరాలు పాలు, మజ్జిగ, నీళ్లు కూడా ప్రతి క్యూ లైన్ లో అందిస్తున్నారు. అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ సంవత్సరం భవానీ దీక్షలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో భవానీలకి పెద్దపీట వేసినట్టు తెలుస్తుంది. భవానీలు సుదూర ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారు అంటే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో చూసిన ఏర్పాట్లు మరెక్కడా చూడలేదని కూడా ఇక్కడ స్పందిస్తున్నారు. అటువంటి రీతిలో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆలయ ఈవో గానీ చైర్మన్ గానీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కూడా 2 రోజులకు ఒకసారి వచ్చి ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే చూసుకుంటున్నారు. పావని. ఎస్ రైట్, థ్యాంక్ యూ బిందు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.